సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యానండి. ఓకే సార్, రిటైర్డ్ అయ్యా అంటున్నారు. మరి పెన్షన్లు ఎలా ఉంటున్నాయి సార్ ప్రజెంట్ ఇప్పుడు? సకాలంలో వస్తున్నాయి సార్. ఈ 100 రోజులు అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేది సాధించిన విజయాలు అపజయాలు ఏంటో చెప్పండి సార్. ముఖ్యంగా ఈ మన పోలవరం కానీ, రాజధాని విషయం కానీ, తర్వాత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ ఒక మంచి ముందడుగు వేస్తుందండి. మామూలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుగా బాగా చేస్తున్నారు. తర్వాత తుఫాన్ని మొన్న జరిగినటువంటి విజయవాడ వరదలని ఎదుర్కొన్న విషయం కూడా చాలా అద్భుతంగా ఉందండి. సమన్వయంతో బాగా చక్కగా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. గవర్నమెంట్ ముందుగా అందరి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఉంది. వ్యవస్థలన్నీ కూడా గాడిలో పడుతున్నాయండి. మా పోలవరానికి కానీ మన రాజధాని కానీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తవుతుందని, ఒక మంచి ముందుకు అభివృద్ధిగా వెళ్తుందని ఆశిస్తున్నాం. అట్లాగనే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళా హిందువుల యొక్క మనోభావాలు మళ్ళీ పునరుద్ధరణ చేయాలండి. పవిత్రతను కాపాడాలి. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయంటారా? గతంలో వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యమైనండి. బాధ్యతారహితంగా కొంచెం జరిగింది. అందరినీ కూడా బాధ్యతల్ని ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం కానీ, స్వేచ్ఛ, నిర్భయంగా మాట్లాడే స్వేచ్ఛ కొంచెం ప్రజలు స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో లేదంటారా ఈ స్వేచ్ఛ అనేది? మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందంటారా? భయం అనేది ఒకటే ఏర్పడిందండి. ఎక్కువగా ఏం జరుగుద్ది అనేటువంటి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అది ప్రభుత్వమే, ప్రస్తుతం ఉన్నది ప్రభుత్వం. మరి అప్పుడు భయపడాల్సిన కారణం ఏముందనుకోవచ్చు అంటారు? వాళ్ళ మనోభావాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం లేకుండా ఉందండి గతంలో. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నారు. మంచిగా ముందడుగు వేస్తుందని, వ్యవస్థలన్నీ కూడా గాడిలో పడతాయని ఆశిస్తున్నాం. సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయమేనే. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వచ్చింది అంటున్నారు కదా సార్, వస్తుందా కరువు? ఏమి రాదండి. డెవలప్ అవుతుందండి రాష్ట్రాన్ని గురించి ఆలోచించాల్సిన పని లేదు. దరిద్రం పోయింది రాష్ట్రానికి. 5 సంవత్సరాలు దరిద్రం అనుభవించారు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, అన్ని వర్గాలు బాగా దెబ్బతిని ఉంటారండి. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను గట్టెక్కుతామండి మనం. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది సార్. రైతు వారీగా ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా సరే సహాయ కార్యక్రమాలు అందించగలిగిందంటారా? చేస్తారండి. అంతకుముందు ఏమి చేయని దానికి ఇప్పుడు వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదోటి చేయాలి కదండి. ఎవరు తొందరపడకూడదండి. అంటే ఇప్పుడు గతంలో చూస్తే నేను రైతు భరోసా కేంద్రాలని ఇవన్నీ పెట్టి నేను రైతులను ఆదుకున్నాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు భరోసా కింద ఇస్తానన్న 20,000 కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారు అంటున్నారు కదా. ఎట్లా వస్తాయండి? 3 నెలల్లో ఏం వస్తుందండి? ఇప్పుడు వాళ్ళు ఏమి ఇస్తానన్నది కూడా సక్రమంగా ఎవరికి ఇవ్వలేదండి. అంతకుముందు ఏదో పేపర్లో రాసుకుంటారు కదా, సాక్షి పేపర్లో. చాలా ఘోరంగా ఉందండి పరిపాలన. ఇప్పుడు పరిపాలన బాగుంటుందని అందరి నమ్మకము. భయపడాల్సిన పని లేదండి ఎవరు. ఏ విధంగా ఉంది సార్ మీకు నమ్మకం ఎలా ఉందంటారు? మరి కొత్త ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనే అంటున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది ఉన్న ఆర్థిక పరిస్థితి చూస్తుంటే. మరి ఆయనే అన్నారు, మీకు ఎలా నమ్మకం ఉందంటారు? ఏ భయం? ఆయన భయపడతానని అన్నా కానీ అన్నీ చేస్తూనే ఉండాడండి. ఇప్పుడు విజయవాడ వరద ఉంది, ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ టైప్లో దాన్ని సాల్వ్ చేయగలిగేవాడు కాదు. ఈయన ఫోటోల కోసం వెళ్ళాడంట కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. అదే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. అంతకుముందు ఆయన చేసినవి ఏముండేయండి. అంతకుముందు ఇప్పుడు ఒకసారి అక్కడ కొట్టుకుపోయింది నెల్లూరు జిల్లాలోనూ, కడప జిల్లాలోనూ. కనీసం వాళ్ళ దగ్గరికి ఎప్పుడో పరదాలు కట్టుకుని 3 నెలల తర్వాత వెళ్ళాడు. ఆయనతో పోల్చుకుంటమేనండి, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. బాగా చేస్తాడని ఆశతో ఉండటమే, అంత బాగానే జరుగుద్ది. అంటే ఈ 100 రోజుల్లో, మరి 100 రోజులు కాదు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాళ్ళలో అయినా సరే సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు సూపర్ 6 అనేది అమలు చేయగలరంటారా? గ్యారెంటీగా అవుతాయండి. దాని గురించి అనుమానించాల్సిన పని ఏమీ లేదు సార్. ఇక్కడ చూస్తే కనుక మరి అమలు చేయలేరు వీళ్ళు. చంద్రబాబు మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పి వైసీపీ నాయకులు కానీ, లేదంటే వైసీపీ నాయకులు ఎక్కడుండారండి? అసలు వైసీపీ అనేది లేకపోతే ఇంకా వైసీపీ వాళ్ళందరూ ఒకళ్ళు బయటకు వస్తున్నారు. వైసీపీ పార్టీ అనేది ఉండదు సార్. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ రగడంటారా, అది దేవాలయాల మీద జరుగుతున్న రగడంటారా, లేదంటే కనుక
ప్రతిపక్షం మీద అధికార పక్షం చేస్తున్న కుట్ర అనుకోవాలంటారా? అదండి, అది జరిగిన బట్టి వాస్తవేనండి. అంతకుముందు కూడా లడ్లు బాగోట్లేదు అనేది చాలామంది చెప్పుండారండి. ఇప్పుడు వచ్చింది కాదండి ఇది. అక్కడంతా నాసిరకము, అక్కడ పరిపాలన ఏం బాగోలేదు. తిరుపతిలో చాలా ఘోరంగా ఉంటుంది అనేది ఎప్పటి నుంచో అనుకుంటుందేనండి. జరిగింది అదే. ఇప్పుడు బయటకు వచ్చినాయండి.